కనిష్ట ఉష్ణోగ్రతలు చలికి ఉత్తర భారతం వణుకుతుంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలులతో ఢిల్లీలో టెంపరేచర్ 10 డిగ్రీలలోపే రికార్డవుతోంది. రెడ్ ఫోర్ట్, ఢిల్లీ గేట్, అక్షర్ధామ్, కరోల్ బాగ్ సహా పలుచోట్ల చలి తీవ్రత భారీగా పెరిగింది. ఉపశమనం కోసం పలుచోట్ల చలిమంటలు కాచుకుంటున్నారు. ఉదయం పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. అటు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ తో రాజధాని వాసులు అవస్థలు పడుతున్నారు. సరైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. దట్టమైన పొగమంచుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సరైన వెలుతురు లేకపోవడం వల్లే ట్రైన్ల షెడ్యూల్ మార్చినట్లు సిబ్బంది చెప్పారు. రైళ్లు, విమానాల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్ పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు ఎఫెక్ట్తో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. దీంతో 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రయాణికులు షెడ్యూల్ చూసుకుని బయలుదేరాలని సూచించింది. యూపీలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ప్రఖ్యాత అయోధ్య, వారణాసిలో చలి తీవ్రత పెరిగింది. చలిలోనే అయోధ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కోల్డ్ ఎఫెక్ట్ ఉన్నా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అటు అయోధ్య పరిసరాలను భారీగా పొగమంచు కప్పేసింది. టెంపరేచర్లు 10 లోపే నమోదవుతుండటంతో స్థానికులు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. హర్యానాలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. మార్నింగ్ 8 దాటినా సరైన వెలుతురు లేకపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎయిర్ పొల్యూషన్, పొగమంచుతో చండీగఢ్లో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చలి వణికిస్తుండటంతో స్థానికులు మ్యాపర్లు, జాకెట్లు ధరించి నిత్యావసర వస్తువుల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.